గోదావరిఖని పట్టణంలోని ప్రముఖ దేవాలయమైన కోదండ రామాలయం సింగరేణి ఏరియా హాస్పిటల్ ఎదురుగా నిరాశ్రయుడైన 80 ఏళ్ల కురువృద్ధుడు మల్లయ్య ఎలాంటి దిక్కులేక మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముకొని జీవనం పోషించుకుంటున్నాడన్న విషయం తెలుసుకున్న భరోసా స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ నజీమా కురువృద్ధుడు మల్లయ్య ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తన జీవనోపాధికి కంకులు అమ్ముకొని జీవిస్తున్న దీన పరిస్థితిని అర్థం చేసుకున్న నజీమా పలువురు పుర ప్రముఖుల మధ్య ఎండకు వానకు రక్షణగా తన యొక్క జొన్నపోతుల అమ్మకం విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని సదుద్దేశంతో భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా పెద్ద గొడుగును అందజేయడం జరిగింది. సంఘ సేవకులు కటుకు ప్రవీణ్ మాట్లాడారు. ముగ్గురు బిడ్డలు బాధ్యత ఉండల మొత్తం అంగి మొత్తం వాళ్ళు ఒక పిల్లర్ అభివృద్ధిలో భాగంగా బస్ స్టాండ్ తీసేస్తే తాత్కాలికంగా ఒకటి వేయాల్సిందే గవర్నమెంట్. వాళ్ళకు డబ్బులు వస్తలేవా?